నమస్కారం. ట్రేడింగ్లో మొమెంటం పట్టుకోవడమంటే అది ఒక ఆర్ట్. అయితే ఈరోజు మనం ముఖ్యంగా ఇండెక్స్ ట్రేడింగ్లో మొమెంటంని చాలా ఈజీగా పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సెటప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది అర్థం చేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తోందో తెలుసుకోవడంలో మాత్రం అద్భుతంగా సహాయపడుతుంది. సో ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ మొమెంటం ట్రేడింగ్ అంటే ఏంటో క్లుప్తంగా చూద్దాం. ఆ తర్వాత ఈ స్ట్రాటజీకి మూలమైన గ్రీన్ మరియు రెడ్ క్యాండిల్స్కి సంబంధించిన రెండు ముఖ్యమైన రూల్స్ తెలుసుకుందాం. మరి తర్వాత నిఫ్టీ 50 చార్ట్లో ఇది నిజంగా ఎలా పనిచేస్తోందో కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇక చివరగా వీటన్నింటి వెనుక ఉన్న అసలైన సీక్రెట్ అంటే ట్రెండ్ ప్రెజర్ గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇంకా మొదలు పెడదామా? ముందుగా ఈ ట్రేడింగ్ సెటప్ వెనుక ఉన్న బేసిక్ ఐడియా ఏంటో చూద్దాం. ఓకే, ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సెటప్ నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్లలో చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ ట్రెండ్స్ అనేవి చాలా బలంగా, క్లియర్గా ఉంటాయి. అదే కమోడిటీస్లో అనుకోండి, మార్కెట్ డైనమిక్స్ కొంచెం వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ స్ట్రాటజీ అక్కడ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. సో మన ఫోకస్ అంతా ఇండెక్స్ల మీదే అన్నమాట. ఇప్పుడు అసలు సిసలైన మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ స్ట్రాటజీకి గుండెకాయ లాంటివి రెండు రూల్స్. అందులో మొదటిది గ్రీన్ క్యాండిల్ రూల్. రూల్ చాలా అంటే చాలా సింపుల్. ఒక గ్రీన్ క్యాండిల్ యొక్క లో పాయింట్ దానికి ముందున్న గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ పాయింట్ కిందకి అస్సలు వెళ్లకూడదు. అంతే. మరి దీనర్థమేంటి? బుల్స్ అంటే కొనేవాళ్లు మార్కెట్ను పూర్తి కంట్రోల్లో ఉంచుకున్నారు. అమ్మేవాళ్లకు ధరను కనీసం కొద్దిగా కిందకు లాగేంత బలం కూడా లేదని ఇది మనకు స్పష్టంగా చెప్తోంది. ఇది స్ట్రాంగ్ బులిష్ మొమెంటంకి ఒక క్లియర్ సైన్. ఈ రూల్ని చార్ట్లో ఎలా స్పాట్ చేయాలో ఒక 4 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. 1. ఒక గ్రీన్ క్యాండిల్ను గమనించండి. 2. దాన్ని లో పాయింట్ ఎక్కడుందో నోట్ చేసుకోండి. 3. దానికి ముందున్న గ్రీన్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందో చూడండి. ఇక ఫైనల్ 4వ స్టెప్, ఇప్పుడున్న క్యాండిల్లో ఆ పాత క్లోజ్ని బ్రేక్ చేయలేదు అని కన్ఫర్మ్ చేసుకోండి. చూసారుగా ఎంత సింపులో? బుల్స్ కథ చూశాం కదా, మరి బేర్ సంగతేంటి? వాళ్లకి కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి ఒక రూల్ ఉంది. అదే ఈ రెడ్ క్యాండిల్ నియమం. ఇక్కడ కూడా రూల్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒక రెడ్ క్యాండిల్ యొక్క హై పాయింట్ దానికి ముందున్న రెడ్ క్యాండిల్ క్లోజ్ పాయింట్ కంటే పైకి వెళ్లకూడదు. అంటే బేర్స్ అంటే అమ్మేవాళ్లు మార్కెట్ను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. కొనేవాళ్లు ఎంత ప్రయత్నించినా ధరను పైకి తీసుకెళ్లలేకపోతున్నారని దీనర్థం. ఇది చాలా బలమైన బేరిష్ మొమెంటంకి నిదర్శనమన్నమాట. దీన్ని కూడా అవే 4 స్టెప్స్లో చూద్దాం. 1. ఒక రెడ్ క్యాండిల్ను చూడండి. 2. దాని హై పాయింట్ను నోట్ చేసుకోండి. 3. దానికి ముందున్న రెడ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడుందో చూడండి. ఇక లాస్ట్ స్టెప్, ఇప్పుడున్న క్యాండిల్ హై ఆ ముందున్న క్లోజ్ను దాటలేదని నిర్ధారించుకోండి. ఈ స్టెప్ బై స్టెప్ పద్ధతి ఫాలో అయితే ఈ ప్యాటర్న్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. సరే, ఇప్పటిదాకా ఈ రూల్స్ అన్నీ థియోరీలో బావున్నాయి, కానీ అసలు కథ లైవ్ మార్కెట్లో కదా ఉండేది. ఇప్పుడు నిఫ్టీ 50 చార్ట్లోంచి కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ స్లైడ్లో చూడండి, మనం ఇందాక మాట్లాడుకున్న మొమెంటం ప్యాటర్న్ నిఫ్టీ 50 ఇండెక్స్లో ఎప్పుడెప్పుడు కనిపించిందో ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి. మీకు నిర్దిష్ట తేదీలు పక్కనే 5 నిమిషాల తేడాతో ఏర్పడిన 2 క్యాండిల్స్ టైమింగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఉదాహరణకు జనవరి 5న మధ్యాహ్నం 1:10కి 1:15కి మధ్య ఈ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది. మీరు గమనిస్తే జాన్వరి, ఫిబ్రవరి నెలల్లోనే ఇది చాలాసార్లు రిపీట్ అయ్యింది. ఇవి జస్ట్ కొన్ని శాంపుల్స్ మాత్రమే. మార్కెట్ను జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటివి చాలా దొరుకుతాయి. ఓకే, ఈ డేట్స్లో ఈ టైంకి ఈ ప్యాటర్న్ కనిపించింది, బాగానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది మార్కెట్ బిహేవియర్ గురించి, దాని బలం గురించి మనకు ఏం చెప్తోంది? కేవలం ప్యాటర్న్ను గుర్తించడం కాదు, దాని వెనుక ఉన్న కథను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడే మనం ఈ విశ్లేషణలో చాలా కీలకమైన పాయింట్కి వస్తున్నాం. అదే ట్రెండ్ ప్రెజర్. అసలు ఈ ప్యాటర్న్ ఎందుకు ఏర్పడుతుంది? దాని వెనకున్న శక్తి ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అస్సలైన విషయం ఒకటే. రెండో క్యాండిల్ మీద ట్రెండ్ ప్రెజర్ అంటే ఆ ట్రెండ్ యొక్క ఒత్తిడి ఎంత బలంగా ఉంటుందంటే అది కనీసం ముందున్న క్యాండిల్ క్లోజింగ్ పాయింట్ ని కూడా దాటలేకపోతుంది. అంటే ఆలోచించండి, ఆ డైరెక్షన్ లో మూవ్మెంట్ ఎంత పవర్ఫుల్ గా ఉందో. ఈ ప్యాటర్న్ అనేది ఆ ట్రెండ్ ప్రెజర్ కు ఒక విజువల్ ప్రూఫ్ లాంటిదన్నమాట. సో ఒక ట్రేడర్ కు ఇది ఎందుకు ముఖ్యం? ఎందుకంటే
ముందున్న క్లోజ్ను దాటలేకపోవడమనేది ఒక సింపుల్ విషయం కాదు. మార్కెట్ ఒకే డైరెక్షన్లో ఎంత బలంగా నిలకడగా వెళ్తోందో చెప్పే ఒక పక్కా సిగ్నల్ అది. ఇది కేవలం ఒక క్యాండిల్ ప్యాటర్న్ కాదు, మార్కెట్ యొక్క నమ్మకానికి ఒక కొలమానం. ఇప్పుడు ఈ ప్యాటర్న్ వెనుక ఉన్న లాజిక్ క్లియర్ అయింది కదా. మరి ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ నాలెడ్జ్ని ఉపయోగించి లైవ్ చార్ట్లలో ఈ మొమెంటంని మనం కూడా పట్టుకోగలమా? ఇకపై మీరు చార్ట్లు చూస్తున్నప్పుడు ఈ ప్యాటర్న్ను గమనించగలరా? ఆలోచించండి. 5 నిమిషాలు. టైమ్ ఫ్రేమ్ ఇన్ చార్ట్ ట్రెండ్లో గరిష్ట మూవ్మెంట్ను ఎలా క్యాప్చర్ చేయాలో ఈ వీడియోలో సింపుల్గా వివరించాను. ఈ వీడియోకు 200 లైక్స్ వచ్చిన వెంటనే పూర్తి డీటెయిల్ వీడియోను కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఫాలో అవ్వండి. మీ ట్రేడింగ్ స్కిల్స్ ఖచ్చితంగా మెరుగుపడతాయి.